హై వాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా ఆయన సినిమా ఎప్పుడొస్తుంది? ఆయన సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మళ్ళీ ఆయన్ని తెర మీద ఎప్పుడు చూస్తాము అనే నేపథ్యంతో ఎంతోమంది ఎదురు చూపులైతే చూడడం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా జూన్ 12వ తారీఖున 'హరిహర వీరమల్లు' సినిమా రిలీజ్ అవుద్దని చెప్పి గతంలో ఒక డేట్ అనేది అనౌన్స్‌మెంట్ చేశారు. అయితే ఆఖరికి జూన్ 12వ తారీఖు వెళ్ళిపోయి ఇప్పటికి కూడా జూన్ 20వ తారీఖు కూడా దాటేసింది. అయితే ఇప్పుడు తాజాగా 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించి ఒక అఫీషియల్ పోస్టర్ అనేది రీసెంట్‌గా నిన్న రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే జూలై 24వ తారీఖున ఈ సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ఒక అఫీషియల్‌గా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. పైగా సోషల్ మీడియాలో ఆ పోస్టర్ పోస్ట్ చేస్తూ కూడా ఒక కొటేషన్ అయితే పెట్టడం జరిగింది. అది ఏంటి అనంటే, ఒకరి యుద్ధం అనేది అధికారం కోసం, ఇంకొకరి యుద్ధం అనేది ధర్మం కోసం. యుద్ధం మొదలైంది ఇక చూసుకోండి అని ఒక క్యాప్షన్ కూడా పెట్టడం అయితే జరిగింది. అయితే ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడా 'హరిహర వీరమల్లు' సినిమా ఎప్పుడొస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నారు. గతంలో ఆల్రెడీ సీజీ వర్కులు అవ్వలేదు, ఎడిటింగ్ వర్కులు అవ్వలేదని చెప్పి ఇలా రకరకాల కారణాలు చెప్పి సినిమా అయితే జూన్ 12వ తారీఖున రిలీజ్ చేస్తామని చెప్పి ఆ సినిమా అయితే రిలీజ్ అవ్వలేదు. ముందుగా థియేటర్ల బంద్ అన్నారు. జూన్ 1 నుంచి అన్నారు. ఆఖరికి థియేటర్ల బంద్ అనేది అసలు లేనే లేదు. అది క్లియర్ అయిపోయిందనుకున్న చివరి దశలో జూన్ 12వ తారీఖున సినిమా రావడం లేదు. సినిమా పోస్ట్‌పోన్ అయ్యింది. సీజీ వర్క్స్ అవ్వలేదు, ప్రీ బిజినెస్ అవ్వలేదని చెప్పి ఇలా సోషల్ మీడియాలో రకరకాల కారణాలైతే వచ్చాయి. మరి ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు. జూలై 24వ తారీఖున సినిమా పక్కాగా రిలీజ్ అవుతుందని చెప్పి ఒక అనౌన్స్‌మెంట్ అయితే మూవీ టీమ్ తరపు నుంచి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. మరి ఈసారైనా సరే సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చూడాలి. పైగా జూలై 24వ తారీఖు ఎందుకు ఫిక్స్ చేశారంటే, 'తొలి ప్రేమ' సినిమా అనేది అదే రోజు రిలీజ్ అయింది. దానికి సెంటిమెంట్‌గా ఉంటుందని చెప్పి ఆ డేట్ ఫిక్స్ చేశారని చెప్పి సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వైరల్ అవుతున్నాయి. మరి ఈసారైనా సినిమా రిలీజ్ అయితే ఫ్యాన్స్ కొంత ఉత్సాహంలో ఉంటారు. ఎందుకనంటే గత ఏడాది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిపోవడంతో ఎక్కడా కూడా కనీసం ఒక్క స్క్రీన్ మీద కానీ పవన్ కళ్యాణ్ గారిని చూసే అవకాశం అనేది దక్కలేదు. అయితే ఈ పొలిటికల్ ఏదైతే సక్సెస్ ఉందో దాన్నే అభిమానులందరూ కూడా, ముఖ్యంగా కార్యకర్తలందరూ కూడా ఎంజాయ్ చేయడం జరుగుతుంది తప్పితే సినిమాల్లో కనిపించకపోవడంతో కొంత నిరుత్సాహంగా ఉన్నారు. అయితే రాక వస్తున్న సినిమా, పైగా పాన్ ఇండియా సినిమా, మొట్టమొదటిసారిగా పాన్ ఇండియా సినిమా, పైగా ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి జోనర్‌లో అంటే హిస్టారిక్ జోనర్‌లో మొఘలుల సామ్రాజ్యంలో జరిగిన ఒక కథని ఇప్పుడు ఈ సినిమా తెరకెక్కించడం జరిగింది. అయితే ఈ సినిమా అయినా సరే ప్రేక్షకుల ముందుకొస్తే కనీసం సినిమా హిట్ అయినా చాలు, ఆయన తెర మీద కనిపిస్తే చాలు అనుకునేవాళ్ళు చాలామందున్నారు. ఎందుకనంటే పవన్ కళ్యాణ్‌కి జయాపజయాలనేవి చాలా అరుదు. ఎందుకనంటే ఆయనకి సక్సెస్ వచ్చిన దానికంటే కూడా ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తుంటాయి. కానీ ఫెయిల్యూర్స్ వచ్చినా గానీ పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఎప్పుడు కూడా వేరే. ఈ సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా తర్వాత విషయం, కానీ పవన్ కళ్యాణ్ గారైతే స్క్రీన్ మీద కనిపించాలని చెప్పి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన రోల్ చేస్తున్నారు. నిధి అగర్వాల్ అయితే హీరోయిన్ కింద చేయడం జరుగుతుంది. బాబీ డియోల్ పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్‌గా విలన్ క్యారెక్టర్‌లో చేయడం జరుగుతుంది. ఇంకా కీలకమైన నటీనటులందరూ కూడా ఈ సినిమాలో ఉండడం అయితే జరిగింది. కానీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో బిజీ అయిన తర్వాత, సినిమాకి బ్రేకులు పడ్డ తర్వాత రాబోతున్న మొట్టమొదటి సినిమా 'హరిహర వీరమల్లు'. మరి ఈ సినిమా అనేది దాదాపు 400 కోట్ల వరకు కూడా బడ్జెట్ అయింది. హై అండ్ వీఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్‌తో తీశారు. పైగా ఎంఎం కీరవాణి దీనికి సంగీతం అందించడం జరిగింది. మరి సినిమా ఏ స్థాయిలో ఉంటుందనేది మనమైతే చూడాలి. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఏఎం రత్నం గారైతే ఒక తీపి కబురు చెప్పారు. జూలై 24వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఖచ్చితంగా సినిమా సక్సెస్ కొడుతుందనే ప్రతి ఒక్కరు కూడా ఆశించడం జరుగుతుంది. మరి ఏం జరుగుతుందనేది ముందు ముందు చూడాలి. ఏది ఏమైనా సరే పవన్ కళ్యాణ్‌ని స్క్రీన్ మీద చూడడానికే ఎదురు చూపులైతే చాలా ఎక్కువగా ఉన్నాయని మనమైతే చెప్పుకోవచ్చు. సినిమా హిట్టా, ఫ్లాపా ఇవన్నీ కూడా పక్కన పెడితే పవన్ కళ్యాణ్‌ని స్క్రీన్ మీద చూడాలి. ఇదొక్కటే అభిమానులందరి